ఎస్ఆర్ మోరల్ స్టోరీస్. రంగాపురం ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి ప్రజలకు బయటి ప్రపంచంతో పెద్దగా సంబంధాలుండేవి కావు. పొలంగట్లు, పశువుల పాక వారి ప్రపంచం. తరతరాలుగా వస్తున్న వ్యవసాయాన్ని నమ్ముకుని బతికే అమాయక ప్రజలు వారు. ఆ ఊరి మొత్తానికి పెద్ద దిక్కు, ఏకైక ఆధారం అక్కడి జమీందారు వీర రాఘవయ్య. ఊరికి చివర్న ఉన్న పెద్ద భవంతిలో ఉండే వీర రాఘవయ్య రైతుల కష్టసుఖాలు చూస్తాడని, వారి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాడని అందరూ నమ్మేవారు. ఆ ఊర్లో రామయ్య ఒక సగటు రైతు. అతనికి భార్య లక్ష్మి. వాళ్లకున్న 2 ఎకరాల పొలమే వాళ్లకి జీవనాధారం. ప్రతి ఏటా పంట పండించడం, ఆ పండిన తాజా సరుకును జమీందారు గారి ధాన్యాగారానికి తరలించడం, ఆయనిచ్చినంత పుచ్చుకొని రావడం ఇది తరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఒకరోజు సాయంత్రం పొలం పనులు ముగించుకుని ఇంటికొచ్చిన రామయ్యతో లక్ష్మిలా అంటుంది, ఏమండి, ఈసారి పంట బాగా పండింది. అవును లక్ష్మి, అంతా ఆ వీర రాఘవయ్య గారి దయ. ఆయనిచ్చిన విత్తనాల వల్లే ఈ దిగుబడి. రేపు జమీందార్ గారి ధాన్యాగారానికి తీసుకెళ్లి ఆయన చేతిలో పెడితే మన బరువు తీరిపోతుంది. నిజమేనండి, కాని ఆయనిచ్చే ధరకు మన కడుపు నిండట్లేదు, అప్పులు తీరట్లేదు. పక్కూరి సంతలో ధర ఎక్కువ ఉంటుందట కదా. చిచి, అపచారమే. అలాంటి మాటలు మాట్లాడకు. జమీందార్ గారు లేకపోతే మన పంట ఇక్కడే కుళ్ళిపోతుంది. పక్కూరి సంతలో ధర మనకి తెలుసా? తూకం మనకి తెలుసా? ఆయన మనకు దేవుడిచ్చిన దిక్కు. ఉన్నదాంట్లోనే తృప్తి పడాలి. లక్ష్మి మారు మాట్లాడుతూ భర్త అమాయకత్వానికి, జమీందారు మీద ఉన్న గుడ్డి నమ్మకానికి ఆమె మనసులోనే బాధపడుతుంది. మరుసటి రోజు ఊరంతా ఒక పండగ వాతావరణం నెలకొంది. రైతులందరూ తమ తమ ఎడ్లబండ్లపైన పండిన తాజా సరుకును వేసుకుని జమీందారు గారి భవనం ముందున్న పెద్ద ధాన్యాగారం వద్దకు వరుస కట్టారు. వీర రాఘవయ్య గారు ఒక పట్టు పీతాంబరం ధరించి పెద్ద కుర్చీలో ఆసీనులై ఉన్నారు. ఆయన పక్కన ఆయన గుమాస్తా చిట్టాలు పట్టుకుని నిలబడి ఉన్నాడు. రండి రండి రైతులారా, ఈ ఏడాది పంట బాగా పండినట్టుంది. మీ కష్టం ఫలించిందన్నమాట. అంతా మీ దయవల్లే జమీందారు గారు. ఒక్కొక్కరి బండిని తూకం వేస్తున్నారు. రామయ్య వంతు వచ్చింది. అతని బండిని తూకం వేశారు. గుమాస్తా ఏదో లెక్కవేసి ఒక చిన్న కాగితం ముక్క రామయ్య చేతిలో పెట్టాడు. రామయ్య, నీకు మొత్తం 10 బస్తాలు. బస్తాకు 100 రూపాయలు చొప్పున ఇదిగో నీ 1000 రూపాయలు. రామయ్య సంతోషంగా వెనుతిరుగుతుండగా అక్కడే ఉన్న సోమయ్య అనే మరో రైతు కల్పించుకున్నాడు. ఏంటి గుమాస్తా గారు, 10 బస్తాలా? బండి చూస్తే 12 బస్తాలకు తక్కువ ఉండదు. తూకం సరిగ్గా వేశారా? తూకం గురించి నాకే చెప్తావా? జమీందార్ గారు పెట్టిన త్రాసు ఇది. ఇందులో మోసం ఉండదు. నోరు మూసుకొని నీ పన్ను చూసుకో. వీర రాఘవయ్య గంభీరంగా ఇలా అంటారు. సోమయ్య, నీకు నా మీద నమ్మకం లేదా? మీ కష్టం నేను దోచుకుంటున్నానని అనుకుంటున్నావా? పోనీ పక్కూరి సంతకు తీసుకెళ్లి అమ్ముకో. ఎవడొద్దన్నాడు? ఆ మాటకు సోమయ్య, మిగతా రైతులు భయపడ్డారు. జమీందార్ కోపం వస్తే ఊళ్ళో బతకలేమని వారికి తెలుసు. క్షమించండి పెద్దయ్యా, ఏదో నోరు జారాను. మీరే మాకు దిక్కు. రైతులందరూ జమీందార్ నిర్ణయించిన తక్కువ ధరకే, మోసపూరితమైన తూకానికే తమ పంట నమ్మి నిరాశగా ఇళ్లకు బయలుదేరారు. ఆ సాయంత్రం రామయ్య ఇంటికి పక్కూరు నుండి ఆనంద్ అనే యువకుడొచ్చాడు. ఆనంద్ రామయ్యకు దూరపు బంధువు. బాగా చదువుకున్నాడు. చుట్టం చూపుగా పల్లెటూరు వచ్చాడు. రా బాబూ ఆనంద్, రా. ఎలా ఉన్నావు? అమ్మా నాన్న బావున్నారా? బావున్నారు మావయ్య, నేను కూడా బావున్నాను. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదా, అందుకే వచ్చాను. ఇదేంటి, అప్పుడే పంట చేతికొచ్చినట్టుంది? దారిలో రైతులు ధాన్యం తీసుకుని ఎక్కడికో వెళ్తున్నారు. అవును బాబూ, మనం కూడా ఈరోజే జమీందార్ గారికి పంట అమ్మొచ్చాం. అవునా, చాలా సంతోషం. మరి మావయ్య సంతోషంగా లేరేంటి? అదేం లేదు బాబూ, కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఆ జమీందార్ గారు మాలాంటి రైతుల్ని ఆదుకుంటున్నారు. ఆనంద్కి రామయ్య మాటల్లోని నిస్సహాయత అర్థమైంది. ఆ రాత్రి ఊరంతా నిద్రపోయాక లక్ష్మి జరిగిన విషయమంతా ఆనంద్తో చెప్పింది. మోసం జరుగుతోందని నాకు తెలుసు బాబూ. తూకంలో దొంగతనం, ధరలో అన్యాయం. కాని మీ మావయ్య ఒట్టి అమాయకుడు. జమీందారు గారిని దేవుళ్లా నమ్ముతాడు. ఇక్కడెవ్వరికీ అక్షరం ముక్క రాదు. ఆ గుమాస్తా ఇచ్చే కాగితం మీద ఏం రాసుందో
మనకెన్ని బస్తాలు పండాయో కూడా లెక్క చూసుకోవడం చేత కాదు. మా బతుకులు ఇంతేనేమో. అత్తయ్య, మీరు దిగులు పడకండి. భయపడటం వల్లే వాళ్ళు మోసం చేయగలుగుతున్నారు. అమాయకత్వం వల్లే అణిచివేస్తున్నారు. దీనికి ఒకటే మందుంది. మందా? ఏంటది బాబూ? చదువు, అక్షరం, మీ కష్టాన్ని మీరే లెక్కించుకోగలిగే జ్ఞానం. ఆనంద్ ఆ క్షణమే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన సెలవుల్ని ఆ ఊరి ప్రజల కళ్ళు తెరిపించడానికి ఉపయోగించాలని నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజు సాయంత్రం ఆనంద్ ఊరి రచ్చబండ దగ్గర రైతులందర్నీ సమావేశపరిచాడు. రంగాపురం పెద్దలందరికీ నమస్కారమండి. నా పేరు ఆనంద్. నేను మీ రామయ్యకి బంధువుని. మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని వచ్చాను. ఏంటి బాబూ, ఏం మాట్లాడాలి? ఏంటంటే సోమయ్య గారు, మీ బతుకుల గురించండి. మీరంతా కష్టపడి పంట పండిస్తున్నారు. కాని ఆ తాజా సరుకుకు మీకు దక్కాల్సిన ధర దక్కుతోందో లేదో మీరెప్పుడైనా ఆలోచించారా? జనమంతా నిశ్శబ్దంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏం బాబూ, జమీందారు గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నావా? ఆయన లేకపోతే మా గతేంటి? అబెబే, నేను జమీందారు గారి గురించి తప్పుగా మాట్లాడటం లేదు మావయ్య. నేను నిజం మాట్లాడుతున్నాను. మీ పంటను తూకం వేసే త్రాసు సరైందేనా? మీకిచ్చే ధర, పక్కూరి సంతలో ఉన్న ధర ఒకటేనా? ఆ గుమాస్తా ఇచ్చే కాగితం మీద ఏం రాసుందో మీలో ఒక్కరైనా చదవగలరా? ఈ ప్రశ్నలకు ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. అందరూ తలదించుకున్నారు. చూశారా, మన బలహీనతే వాళ్లకు బలం. మన అమాయకత్వమే వాళ్ల పెట్టుబడి. అందుకే ఈ రోజు నుండి నేను మీకు చదువు చెప్పాలనుకుంటున్నాను. మీకు అక్షరాలు నేర్పిస్తాను. మీకు లెక్కలు నేర్పిస్తాను. మీ కష్టాన్ని మీరే తూకం వేసుకునేలా, మీ ధరను మీరే నిర్ణయించుకునేలా చేస్తాను. పగలంతా మీ పనులు చూసుకోండి. రాత్రిపూట 1 గంట రాత్రి బడికి రండి. ఏంటి, ఒప్పుకుంటారా? రైతులకు ఈ ఆలోచన వింతగా అనిపించింది. ఈ వయసులో చదువా అని కొందరు నవ్వారు. జమీందార్ గారికి తెలిస్తే ఏమవుతుందో అని మరికొందరు భయపడ్డారు. బాబు చెప్పింది నిజమే అనిపిస్తోంది. మనం ఇన్నాళ్ళు మోసపోయాం. బాబూ, నేనైతే వస్తాను బాబూ మీ రాత్రి బడికి. సోమయ్య ముందుకు రావడంతో నెమ్మదిగా మిగతా రైతులు కూడా ఒప్పుకున్నారు. ఆ రోజు రాత్రి రచ్చబండ దగ్గర కిరోసిన్ లాంతరు వెలుగులో రంగాపురం మొదటి రాత్రి బడి మొదలైంది. రామయ్య కూడా మొదట సంశయించినా అందరితో పాటు తాను కూర్చున్నాడు. ఈ విషయం జమీందారు వీరరాఘవయ్య చెవిన పడింది. వీరరాఘవయ్య తన గుమాస్తాతో, ఏంట్రా ఇది? ఆ కుర్రాడు మన రైతుల్ని కూడగడుతున్నట్ట, చదువు చెప్తున్నట్ట, మన తూకం గురించి ధర గురించి వాకప్ చేస్తున్నట్ట. అవునండి, వాడికి చదువు ఎక్కువై మనకే ఎదురు తిరుగుతున్నాడు. వాడి ఆటలు సాగనివ్వకూడదు. ఆ రాత్రి బడి ఆగిపోవాలి. మన మనుషుల్ని పంపించు. వాడితో పాటు కూర్చునే వాళ్ళని బెదిరించండి. ఈ ఊర్లో నా మాటకు ఎదురు చెప్తే ఏమవుతుందో వాళ్లకు తెలిసేలా చెయ్యండి. ఆ రాత్రి బడి జరుగుతుండగా జమీందారు మనుషులు అక్కడికొచ్చారు. వాళ్ళెవ్వర్నీ కొట్టలేదు, తిట్టలేదు. కాని వారికి తమ ఉనికితోనే భయాన్ని పుట్టించారు. ఏం రైతులారా, ఈ వయసులో చదువులా? పొలం పనులు వదిలేసి ఇక్కడ కూర్చుంటే జమీందార్ గారు ఊరుకోరు. రేపట్నుండి మీలో ఎవ్వరికీ అప్పు పుట్టదు. మీ పశువులకు గడ్డి దొరకదు. మర్యాదగా ఇళ్లకెళ్ళండి. ఆ బెదిరింపులకు రైతులు భయపడ్డారు. ఒక్కొక్కరే నెమ్మదిగా జారుకోవడం మొదలుపెట్టారు. చివరికి ఆనంద్, సోమయ్య, రామయ్య మాత్రమే మిగిలారు. చూసావా బాబు, నేను నీకు ముందే చెప్పాను కదా, పెద్దవాళ్లతో మన గొడవలొద్దు. మన బతుకులింతే. ఆనంద్ నిరాశ పడకుండా, కాదు మావయ్య, వాళ్ళు భయపెట్టారు, మనం భయపడ్డాం. రేపు వాళ్ళు మన పొలాలు లాక్కుంటే అప్పుడు కూడా భయపడి ఊరుకుంటామా? చదువు మన హక్కు. రేపు రండి, మళ్ళీ ఇక్కడే మొదలు పెడదాం. ఆనంద్ పట్టుదల చూసి సోమయ్యకు ధైర్యం వచ్చింది. మరుసటి రోజు ఆనంద్, సోమయ్య కలిసి ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్లారు. చూడండి, ఈ రోజు భయపడితే మన తర్వాతి తరం కూడా ఈ దోపిడీలోనే బతకాలి. మనం ఒక్కటిగా ఉంటే ఆ జమీందార్ గారు ఏమీ చేయలేరు. చదువు మన కళ్ళు తెరిపిస్తుంది. దయచేసి రాత్రి బడికి రండి. ఆనంద్ మాటలు, సోమయ్య మద్దతు జనంలో కదలిక తెచ్చాయి.
ఆ రాత్రి భయపడుతూనే, జమీందారు మనుషులు చూస్తారేమోనని దిగులు పడుతూనే రైతులందరూ మళ్లీ రచ్చబండ దగ్గరికి చేరారు. ఈసారి వారి సంఖ్య ఇంకా పెరిగింది. వీర రాఘవయ్యకు ఈ విషయం తెలిసి రగిలిపోయాడు. కాని జనం ఐకమత్యం ముందు తన బెదిరింపులు పనిచేయవని అర్థమైంది. మౌనంగా ఉండి సమయం కోసం ఎదురుచూడసాగాడు. నెలలు గడిచాయి. రైతులిప్పుడు అక్షరాలు గుర్తుపట్టడం, పేర్లు రాయడం నేర్చుకున్నారు. ముఖ్యంగా వాళ్లు కూడికలు, తీసివేతలు, గుణకారాలు చేయడం నేర్చుకున్నారు. సోమయ్య గారు, ఇప్పుడు మీ బండ్లో ఎన్ని బస్తాలున్నాయో మీరే లెక్కేయండి. ఒక్కో బస్తాకు ఎంత బరువుందో మీరే తూకం వేయండి. గుమాస్తా చెప్పిన లెక్కను, మీరు చేసిన లెక్కను సరి చూసుకోండి. రైతుల్లో కొంత ఆత్మవిశ్వాసం వచ్చింది. వారు తమ పంట బరువును సొంతంగా లెక్కించడం ప్రారంభించారు. ఇంతలో ఆనంద్ రహస్యంగా పక్కూరి సంతకు వెళ్లి అక్కడ ధాన్యం ధరలు తెలుసుకున్నాడు. ఆ ధరల పట్టికను తెచ్చి రైతులకు చూపించాడు. చూడండి, పక్కూరి సంతలో మన ధాన్యానికి బస్తాకు 400 రూపాయల ధరుంది. కాని జమీందారు గారు మనకిస్తున్నది 100 రూపాయలు మాత్రమే. అంటే మన కష్టంలో 35 వంతు ఆయన దోచుకుంటున్నారు. ఆ కాగితం చూసిన రైతులకు ఇన్నాళ్లుగా తామెంత దారుణంగా మోసపోయామో అర్థమైంది. ఇక ఊరుకునేది లేదు. ఈసారి పంటకి మనమే ధర నిర్ణయిద్దాం. మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అడుగుదాం. రామయ్య చేతులు జోడించి, బాబూ ఆనంద్, నువ్వు మా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు మేము అజ్ఞానంలో బతికాం. ఇకపై ఈ అన్యాయాన్ని సహించము. కొత్త పంట కోతకొచ్చింది. ఊరంతా ఏకమై ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి జమీందారు ధాన్యాగారానికి ఒక్క బండి కూడా వెళ్లకూడదని తీర్మానించుకున్నారు. రైతులందరూ తమ తాజా సరుకును ఊరి మధ్యలో ఉన్న పెద్ద ఖాళీ స్థలానికి చేర్చారు. ఆనంద్ సహాయంతో వారే సొంతంగా ఒక త్రాసుని, సరైన తూకం రాళ్లని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన వీరరాఘవయ్యకు పిడుగుపడినట్లయింది. కోపంతో అక్కడికొచ్చాడు. ఏంట్రా ఇది? నా ధాన్యాగారానికి రాకుండా ఇక్కడ సంత పెట్టారా? నా అనుమతి లేకుండా ఈ ఊర్లో ఒక్క గింజ కూడా అమ్మలేరని మీకు తెలియదా? క్షమించండి జమీందార్ గారు, ఇన్నాళ్ళు మీరే మాకు ధర కట్టారు. ఈసారి మేం పండించిన పంటకి మేమే ధర కట్టుకుంటాం. మీరు పక్కూరి సంత ధర ఇస్తే సరుకంతా మీకే అమ్ముతాం. లేదంటే మా దారి మేం చూసుకుంటాం. అహంకారంగా వీరరాఘవయ్య నవ్వుతూ, ఏంటి, మీ దారి మీరు చూసుకుంటారా? ఎలా? ఈ ఊరి నుంచి ఒక్క బండి కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నా మనుషులు ఊరి పొలిమేరలో కాపలా ఉంటారు. మీ పంట, మీ తాజా సరుకంతా ఇక్కడే కుళ్ళిపోవాల్సింది. అప్పుడు మీరే నా కాళ్ల మీద పడతారు. ఆ మాటకు రైతులు ఒక్క క్షణం భయపడ్డారు. పంట అమ్ముడు పోకపోతే వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరే. భయపడకండి, ఆయన మనల్ని అడ్డుకోలేరు. మనమిప్పుడు ఒక్కరం కాదు, మనం ఒక సంఘం. మనం రంగాపురం రైతుల సహకార సంఘంగా ఏర్పడతాం. మనందరం కలిసి మన పంటని పక్కూరి సంతకి మనమే తీసుకెళ్దాం. ఎవరు అడ్డుకుంటారో చూద్దాం. ఆనంద్ మాటలకు రైతులు ఉత్తేజితులయ్యారు. రైతు సంఘం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఊళ్ళో ఉన్న 50 ఎడ్ల బండ్లని సిద్ధం చేశారు. ప్రతి బండి మీద ధాన్యం బస్తాలెక్కించారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్లు మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కాని మనం ఎలాంటి హింసకు పాల్పడకూడదు. మన ఐకమత్యమే మన ఆయుధం. 50 బండ్ల ప్రయాణం ఊరి పొలిమేర్ల వైపు మొదలైంది. ఆనంద్, సోమయ్య, రామయ్య ముందు నడుస్తున్నారు. ఊహించినట్లే ఊరి చివర జమీందారు మనుషులు దారికి అడ్డంగా నిలబడున్నారు. ఆగండి, ఒక్క బండి కూడా ముందు కదలడానికి వీల్లేదు. ఇది జమీందారు గారి ఆజ్ఞ. ఇది జమీందారు గారి జాగీర్ కాదయ్యా, ఇది ఊరి ప్రజల దారి. దారొదలండి. వదలకపోతే ఏం చేస్తావు? చూడండి, మేం గొడవకి రాలేదు. మా కష్టాన్ని అమ్ముకోడానికి వెళ్తున్నాం. మీరడ్డుపడితే మేమిక్కడే కూర్చుంటాం. కాని ఒక్క గింజ కూడా జమీందారు గారికి అమ్మేది లేదు. వందలాది మంది రైతుల ఐకమత్యంగా నిలబడి ఉండడం చూసి జమీందారు మనుషులు భయపడ్డారు. వాళ్లు పక్కకు తప్పుకోక తప్పలేదు. రైతుల బండ్లు విజయగర్వంతో సాగాయి. పక్కూరి సంతలో వారి తాజా సరుకుకు జమీందారిచ్చే ధర కంటే 4 రెట్లు ఎక్కువ ధర లభించింది. రైతుల ఆనందానికి అవధుల్లేవు. వారి చేతులు డబ్బుతో నిండాయి. ఆ సాయంత్రం వారు ఊరికి తిరిగొచ్చేసరికి
జమీందార్ వీర రాఘవయ్య గడి తలుపులు మూసుకుపోయాయి. తన ఓటమిని అంగీకరించలేక అవమానంతో ఆయన బయటకు రాలేదు. రంగాపురం రైతుల జీవితాల్లో అది ఒక కొత్త ఉదయం. రంగాపురం రైతుల సహకార సంఘం ఆ ఊరి అభివృద్ధికి నాంది పలికింది. ఆనంద్ ఏర్పాటుచేసిన రాత్రి బడి ఇక శాశ్వత బడిగా మారిపోయింది. సోమయ్య ఆ బడికి మొదటి ఉపాధ్యాయుడయ్యాడు. ఆనంద్ తన సెలవులు ముగియడంతో తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఊరంతా అతనికి వీడ్కోలు పలకడానికి వచ్చారు. లక్ష్మి కన్నీళ్లతో ఇలా అంటుంది, బాబూ, నువ్వు మా పాలిట దేవుళ్లా వచ్చావు. మా బతుకులకు వెలుగు చూపించావు. నువ్వెళ్ళిపోతే మేం మళ్ళీ అత్తయ్య, భయపడకండి. నేను మీలో చదువనే దీపాన్ని మాత్రమే వెలిగించాను. ఆ దీపాన్ని ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఇకపై మిమ్మల్నెవ్వరూ మోసం చేయలేరు. ఎందుకంటే మీ పంట మాత్రమే కాదు, మీ ఆలోచనలు కూడా ఇప్పుడు తాజా సరుకులా మారిపోయాయి. మీ హక్కుల్ని మీరే కాపాడుకోండి. నిజం బాబు, మాకు అక్షరాలు నేర్పిన గురువువి, మాకు ఐకమత్యం నేర్పిన బలరాముడివి. ఈ రంగాపురం నిన్నెప్పటికీ మర్చిపోదయ్యా. ఆనంద్ అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కాని రంగాపురం మాత్రం శాశ్వతంగా మారిపోయింది. జమీందార్ దోపిడీ అంతమైంది. రైతులు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతూ చదువు విలువను గుర్తిస్తూ సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. అనగనగా ఒక ఊర్లో సూరయ్య అనే పేరున్న మోతుబరి ఉండేవాడు. అతనికి ఆస్తిపాస్తులకు కొదవలేదు. మంచి మనసు కలవాడు. స్వతహాగా చాలా మెతక స్వభావం కలవాడు. కాని అతని భార్య కాంతమ్మ మాత్రం సూరయ్యకు పూర్తి భిన్నంగా ఉండేది. ఐందానికి కాందానికి అరుస్తూ పగలు రాత్రి పరమ గయ్యాళిలా ఉండేది. వారిల్లెప్పుడూ కాంతమ్మ అరుపులతో కేకలతో యుద్ధభూమిలా ఉండేది. సూరయ్య తనలో తాను నిట్టూరుస్తూ ఒకరోజు ఇలా అనుకున్నాడు, నా కాస్తి ఎంత ఉన్నా ఏం లాభం? శాంతి అనేది ఒక్క క్షణం కూడా లేదు. ఈమె అరుపులు వినడం కన్నా అడవిలో ఏ పులి దాడికైనా బలైపోవడం మేలు. కాంతమ్మ పనిచేస్తూనే గట్టిగా అరుస్తూ, ఏవండి, పొద్దున్నే లేచి చూడండి, ఆ పెరట్లో ఉన్న గంప ఇంకా తీయలేదు. ఏదైనా కదలాలి అంటే నా నోట్నుంచి అరుపు రావాల్సిందేనా? మీరు మెతక మనిషి కాదు, మెత్తని పిండి మనిషి. మీకిసుమంతైనా పౌరుషం ఉందా? ఏంటి కాంతం, అంత కోపం ఎందుకు? ఇప్పుడే లేచాను కదా, తీస్తాన్లే. కాంతమ్మ నోటికొచ్చినట్టు తిడుతూ, తీస్తారా? ఏం తీస్తారు? మీరు తీసేసరికి ఆ గంపలో ఉన్న కోళ్లు 10 సార్లు పడుకొని లేస్తాయి. నేను కష్టపడి సంసారం నడుపుతుంటే మీరు తీరిగ్గా టీ తాగుతారా? పొద్దున్న లేచిన దగ్గర్నుంచి ఒకటే గొడవ కాంతం. 4 మంచి మాటలు మాట్లాడొచ్చు కదా. మీ నాన్న కష్టం చేసి సంపాదించిన ఆస్తి మీద పడి తింటే ఇలాగే ఉంటుంది. పనికి మాలిన దద్దమ్మ. పనమ్మాయిలకు కూడా మీరు భయపడతారు. ప్రతిరోజూ చిన్న చిన్న విషయాలకే గొడవలవుతూ ఉండడంతో సూరయ్య పూర్తిగా విసిగిపోయాడు. ప్రతిరోజు పగలు రాత్రి కాంతమ్మ అరుపులే తప్ప ప్రేమగా మాట్లాడే పలకరింపు ఉండేది కాదు. సూరయ్య భరించలేక, కాంతమ్మ, నీ నోటి దురుసు వల్ల నా ఆయుష్ తగ్గిపోతుంది. ఈ సంసారం కన్నా సన్యాసం మేలు. ఈ తిట్లు భరించడం కంటే భిక్షాటన చేయడం మేలు. కాంతమ్మ నవ్వుతూ ఎగతాళి చేస్తూ, సన్యాసమా? మీరు సన్యాసం తీసుకుంటే రాముడి నవ్వడు. మీరు 4 రోజులు కూడా ఉండలేరు. దమ్ముంటే వెళ్ళి చూపించండి, నేను హాయిగా ఉంటాను. ఆ రోజు సూరయ్య మనసులో సన్యాసం తీసుకుని శాంతిగా బతకాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఒకరోజు ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా తన ఆస్తిపాస్తులు, భార్య, సంసారం అన్నీ వదిలేసి దూరంగా ఉన్న ఒక మఠానికి వెళ్లి సన్యాసుల గుంపులో చేరిపోయాడు. సూరయ్య సన్యాసుల గుంపులో చేరి నున్నగా గుండు కొట్టించుకున్నాడు. తంబూర మీటడం, చిరుతలు వాయించడం నేర్చుకున్నాడు. వారు పాడే భక్తిపాట్లన్నీ తాను నేర్చుకున్నాడు. జనమంతా అతన్ని సన్యాసి సూరయ్య అని పిలవసాగారు. కొన్నాళ్లు బాగానే గడిచింది. కాని నెమ్మదిగా చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. సన్యాసి సూరయ్య ఒకరోజు సన్యాసుల గురువుతో ఇలా అన్నాడు, గురుదేవా, నా దగ్గర డబ్బులైపోయాయి. ఇప్పుడెలా? సన్యాసన్నాక డబ్బులెందుకు సూరయ్యా? నువ్వు ఆకలి గురించి ఆలోచించకు. ఓ 4 ఇళ్ల ముందు నిలబడితే చాలు, ఎవరో ఒకరు ఏదో ఒకటి వేస్తారు. అది తింటూ దేవుణ్ణి తలుచుకుంటూ గుళ్ళు గోపురాలు తిరగడమే కదా.
సన్యాసి జీవితం. గురువుగారి మాట విన్న సూరయ్య ఆ రోజు నుంచి భిక్షాటన మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు కొంచెం చీకటి పడ్డాక ఒక పెద్ద ఇంటి ముందు నిలబడి తంబూరా మీటుకుంటూ ఉత్సాహంగా పాట పాడ్డం మొదలుపెట్టాడు. చేరుకొంటివా శ్రీరామచంద్ర జనకునింటికి చేరుకొంటివా, చేరుకొంటివా శ్రీరామచంద్ర జననిని చూచి తమ్ముని గనుచు ఆనంద భాష్పము వీడుచు అయోధ్య నగరికి చేరుకొంటివా, చేరుకొంటివా శ్రీరామచంద్ర. ఆ ఇంటి అరుగు మీద ఒక 20 ఏళ్ల యువకుడు పడుకొనున్నాడు. వాడే రామచంద్రుడు. అంతకు ముందు వారం అమ్మా నాన్నలతో గొడవపడి అహంకారంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వీడికి కష్టం తెలియడం లేదు, సంపాదించి పెడుతూ ఉంటే తిని అరక్క మనకే ఎదురు తిరుగుతున్నాడు అని ఏమాత్రం పట్టించుకోలేదు. రామచంద్రుడు అక్కడా ఇక్కడా తిరిగి తినడానికి తిండి లేక, పడుకోడానికి ఇల్లు లేక, చేతిలో డబ్బుల్లేక నానా అవస్థలు పడి గత్యంతరం లేక ఇంటికి తిరిగొచ్చాడు. కాని అమ్మా నాన్నలకి ముఖం చూపించడానికి సిగ్గేసి ఇంటి ముందే అరుగు మీద పడుకున్నాడు. రామచంద్రుడు సూరయ్య పాట విని కోపంతో ఒళ్ళు మండిపోయి, ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? ఎవరి గురించి పాడుతున్నావు? సన్యాసి సూరయ్య ఆగి వినయంగా, అయ్యా, నేను భక్తిగీతం పాడుతున్నాను, శ్రీరామచంద్రుడి గురించి. ఆ పరాని పాట, ఇప్పుడు నువ్వు పాడుతున్న పాట నన్ను చూసి ఎగతాళి చేస్తున్నట్టుగా ఉంది. చేరుకొంటివా శ్రీరామచంద్ర జనకునింటికి చేరుకొంటివా అంటావా? నా జనకుని ఇల్లు నా ఇష్టం. చేరుకుంటే చేరుకుంటా, లేకపోతే వదిలేసిపోతా. మధ్యలో నీకెందుకు? హేయ్, నువ్వు అడుక్కునేవాడివి, అడుక్కొని పో. సన్యాసి సూరయ్య ఇలా అంటాడు. అయ్యా, నేను మిమ్మల్ని ఉద్దేశించి పాడలేదు, నన్ను క్షమించండి. నాకేదైనా భిక్ష వేయండి. రామచంద్రుడు పక్కనే ఉన్న కట్టె తీసుకుని, భిక్షనా? నన్నే ఎగతాళి చేసి మళ్ళీ నన్నే భిక్ష అడుగుతావా? ఈ పాటలు వెళ్ళి మీ ఇంట్లో పాడుకో. ఉండు, నీ పని చెప్తా. రామచంద్రుడు పక్కనే ఉన్న కట్టె తీసుకుని 4 తగిలించాడు. ఆ దెబ్బలకు కుయ్యో మొర్రో అనుకుంటూ సూరయ్య తన మొదటి భిక్షాటన అనుభవం ముగిసిందని గ్రహించి అక్కడ్నించి పారిపోయి సత్రానికి చేరుకున్నాడు. రాత్రంతా ఆకలితో, దెబ్బల నొప్పితో అలాగే పడుకున్నాడు. పొద్దున్నే ఆకలికి తట్టుకోలేక మళ్లీ తంబూర మీటుకుంటూ ఇంకో వీధిలోకి వెళ్లాడు సూరయ్య. ఈసారి ఏ గొడవ లేకుండా జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు. కనుగొంటినే సీతమ్మ తల్లి, నిన్ను కనుగొంటినే, లంకలో నీవున్నావు తల్లి, వెలది నిన్ను కనుగొంటినే. ఆ ఇంటి కోడలి పేరు సీతమ్మ. వాళ్ళత్త పెద్ద గయ్యాళి. కొత్త కోడలి మీద ఏమాత్రం దయలేకుండా గీచి గీచి పెట్టేది. ఆమె నోటికి భయపడి ఎంతిష్టమైనా ఏదీ నోరు తెరిచి అడిగేది కాదు సీతమ్మ. ముందు రోజు తనకెంతో ఇష్టమైన గారెలు చేస్తే అత్తకు తెలియకుండా ఒక 4 గారెలు దాచిపెట్టింది. అత్త తీరిగ్గా 7ంటికి లేస్తుందని తెలుసు కాబట్టి సీతమ్మ పొద్దున్నే లేచి తొందరగా ఇంటి పనులన్నీ పూర్తి చేసి గాదె పక్కన ఒక వారగా కూర్చొని రాత్రి దాచిపెట్టిన గారెలు సంబరంగా తినసాగింది. సీతమ్మ గారెలు తింటూ సూరయ్య పాట విని అదిరిపడి, అయ్యో దేవుడా, ఎవ్వరికీ తెలియకుండా ఇంత పొద్దున్నే దాచిపెట్టుకుని తింటూ ఉంటే ఈ సన్యాసి ఎలా కనుక్కున్నాడు? సూరయ్య ఇంకా గట్టిగా పాట పాడుతూనే ఉన్నాడు. కనుగొంటినే సీతమ్మ తల్లి, నిన్ను కనుగొంటినే. సీతమ్మ ముఖం కోపంతో ఎర్రబడి, కనుక్కోవడమే కాక మళ్ళీ అందరికీ వినపడేలా గట్టిగా పాట పాడతాడా? మా అత్త గనక వింటే ఇంకేమన్నా ఉందా? నన్ను తిండి దొంగ అని తిట్టి చంపుతుంది. సీతమ్మ చీపురు తీసుకుని ఇంటి బయటకొచ్చి, ఎరా సన్నాసి, ఆ పరాని పాట, నోరు కట్టుకోలేక తినక 4 గారెలు దాచుకొని తింటూ ఉంటే అది కూడా ఓర్చుకోలేవా? చూసినా చూడనట్టు గమ్మునుండాలిగాని మా అత్తతో తన్నించడానికి మా ఇంటి ముందే నిలబడి గట్టిగా పాట పాడతావా? ఉండు, నీ పని చెప్తాను. సన్నాసి సూరయ్య భయంగా, అమ్మా, నేను మిమ్మల్ని ఉద్దేశించి పాడలేదమ్మా. ఆ పాట సీతాదేవిని కనుగొన్న హనుమంతుడి గురించి. నోర్మోయ్, ఆ హనుమంతుడు లంకలో కనుగొన్నాడు. నువ్వీ ఇంటి పెరట్లో గాదె పక్కన కనుగొన్నావా? దొంగ సన్నాసి అని చీపురు తిరిగేసి రప్ప 4 కొట్టింది. ఆ దెబ్బలకి తట్టుకోలేక సూరయ్య కుయ్యో మొర్రో అనుకుంటూ అక్కడ్నించి పారిపోయి మళ్లీ సత్రానికి చేరుకున్నాడు. సూరయ్య దెబ్బలతో ఆకల్తో అలిసిపోయాడు.
అదేంట్రా నిన్న రాత్రి అలా జరిగింది ఈ పొద్దిలా జరిగింది అని అనుకున్నాడు. ఒక పక్క ఆకలి దంచేస్తోంది, మరో పక్క ఒళ్లంతా దెబ్బలు. ఆకలికి తట్టుకోలేక అలాగే లేచి తంబూరా తీసుకొని మరొక వీధిలోకి వెళ్ళాడు. ఈసారి ఏ రామాయణం పాట పాడకూడదని నిర్ణయించుకున్నాడు. ఈసారి కొత్తగా నమ్మిన వానిని మోసము చేయుట న్యాయముగాదుర రఘునాథ, ఈ లోకంలో ఎన్నో కష్టాలు నమ్మిన వారిని నిలుపరా తండ్రి. ఆ ఇంటి యజమాని పెద్ద వ్యాపారి, పేరు రఘునాథ్. చాలా మంచివాడు. అవసరానికి అందరికీ ధర్మ వడ్డీ కంటే తక్కువకే అప్పులిస్తూ ఉండేవాడు. కాని ఆ రోజు రఘునాథ్ వీరయ్య అనే రైతు తాను తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడానికి అక్కడికి రాగా అతను తీసుకున్న అప్పుకి వడ్డీ లెక్క వేస్తూ తప్పుగా వేశాడు. ఎక్కువ వడ్డీ లెక్క కట్టబోతున్నాడు. సరిగ్గా మోసం చేయబోయే సమయానికి సూరయ్య అక్కడికొచ్చి పాట పాడటం మొదలుపెట్టాడు. రఘునాథ్ పాట వింటూ పక్కనే ఉన్న రైతు వైపు చూస్తూ కోపంగా, ఈ సన్నాసి నా గురించి పాడుతున్నాడా? నా అంత మంచివాడు ఎవ్వడూ లేడని చుట్టుపక్కల 14 ఊర్లల్లో ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటిది నా ఇంటి ముందు నిలబడి నమ్మిన వారిని మోసం చేస్తున్నా అని తిడతాడా? చెప్తానుండు వాడి పని. ఏయ్, ఏం పాడుతున్నావు నువ్వు? నమ్మిన వారిని మోసం చేస్తున్నానా? ఎంత కొవ్వురా నీకు? సన్నాసి సూరయ్య భయంతో వణికిపోతూ, అయ్యా, నేను మిమ్మల్ని కాదు, దేవుణ్ణి అడుగుతున్నాను. నోర్మోయ్, నా అంత మంచివాడు దేవుడికి కూడా దొరకడు. నువ్వు నన్నే అన్నావు అంటూ పక్కనే ఉన్న కట్టె తీసుకుని 4 దెబ్బలు వేశాడు. ఆ దెబ్బలకి తట్టుకోలేక సూరయ్యకు యో ముర్రో అనుకుంటూ అక్కడ్నించి పారిపోయి మళ్లీ సత్రానికి చేరుకున్నాడు. సన్నాసి సూరయ్య తల పట్టుకొని బోరుబోర్న ఏడుస్తూ, ఇదేం చావురా దేవుడా, ఎవడు చూసినా ఇట్లా వెంటబడి తంతున్నాడు. ఈ సన్యాసం నా వల్ల కాదు. ఈ లోకంలో ఎవ్వరికీ నిజం తెలియడం లేదు. నా పాటెప్పుడు ఎవరికో ఒకరికి తగిలిపోతోంది. సన్నాసి సూరయ్య గట్టిగా నిట్టూరుస్తూ, జనంతో ఇలా తన్నులు తినడం కన్నా నా పెళ్ళాంతో తిట్లు తిండమే మేలు. పెళ్ళాం తిట్టినా ప్రాణానికి ప్రమాదం లేదు. రోజు గయ్యాళి మాటలు విన్నా కడుపు నిండా తిండి దొరుకుతుంది. ఈ సన్యాసం నా చేత కాదు, నా కాంతమ్మే నయం అనుకుంటూ తంబూరా చిడుతలు అన్నీ అక్కడ పడేసి ఎవ్వరికీ కనిపించకుండా మళ్లీ ఇంటికెళ్ళిపోయాడు. నెల రోజుల నుంచి మొగుడు కనపడకపోయేసరికి పాపం కాంతమ్మ నెత్తి నోరు కొట్టుకుంటూ బాధపడుతోంది. అయ్యో, అనవసరంగా బంగారం లాంటి మనిషిని నా నోటి దురుస్తో దూరం చేసుకున్నాను. నా కోపం నా కళ్ళని కప్పేసింది. పాపం ఆయనెక్కడున్నాడో, ఏం చేస్తున్నాడు? చీమకు కూడా హాని చెయ్యని మనిషి నా తిట్లు వినలేక వెళ్ళిపోయాడు. ఇక నేను తిండి కూడా తినను. సరిగ్గా ఆ సమయానికి నున్నని గుండుతో ఉన్న సూరయ్య ఇంటికొచ్చాడు. కాంతమ్మ మొదట అతన్ని గుర్తుపట్టలేదు, కాని ఆ గొంతు వినగానే పరుగున వెళ్ళింది. సూరయ్యను చూసి ఆనందంతో కేక వేస్తూ, అయ్యో, మీరా? ఏం రూపం అండి ఇది? ఎక్కడికెళ్లారు? నిన్ను వదిలేసి శాంతి కోసం సన్యాసం తీసుకున్నాను కాంతమ్మ. దయచేసి మళ్లీ జీవితంలో ఎప్పుడూ నన్ను వదిలిపెట్టకండి. మిమ్మల్ని అస్సలు బాధ పెట్టను. నా గయ్యాళి మాటలు వేరే వాళ్లతో దెబ్బలు తినడం కన్నా మేలు అని మీకు అర్థమైంది కదా. ఇంకెప్పుడు నన్ను వదిలిపోకండి. నిజమేనే కాంతమ్మ, నువ్వు నన్ను తిట్టినా ప్రేమతో తిట్టేదానివి. ఆ తిట్లలో హాని ఉండేది కాదు. కాని లోకంలో మనుషులు చెయ్యని తప్పుకి నన్ను కొట్టారు. నీ గయ్యాళి మాటల ముందు ఆ లోకపు దెబ్బలు చాలా బాధించాయి. ఈ జీవితంలో నీ తిట్లు తప్ప నాకు వేరే శాంతి దొరకదని అర్థమైంది. క్షమించండి. ఈ రోజు నుంచి నేను మీకు తిట్లు కాదు, మంచి మాటలు మాత్రమే చెప్తాను. దయచేసి నా గుండుకు దెబ్బలకు కట్టుకట్టువే. నేను నిన్ను వదిలిపోను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎటువంటి గొడవలు పడకుండా హాయిగా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమగా చిలక గోరింకల్లాగా తమ జీవితమంతా గడిపారు. సూరయ్యకు తన గయ్యాళి భార్య తిట్లే తన నిజమైన సంసార బంధమని అర్థమైంది. కొన్నిసార్లు అలవాటైన కష్టం కొత్తగా వచ్చే కష్టం కన్నా మేలు.